దీపక్, అరే దీపక్, ఎక్కడున్నావురా? రేపు బయటనే ఉన్నారా? నీకోసం దారా. రేయ్, షాంపూ అయిపోయిందిరా. బా ఎడ్బోజ్ అవసరమా రా? రేయ్, డబ్బేం అవసరం లేదురా నాకు. ప్యాకేజ్ చాలు. ఫ్రిడ్జ్ పక్కన డబ్బులు ఉంటే తీసుకొని రా. సరే సరే. అరే దేవా, లేరా బయటికి వెళ్ళి ఒక షాంపూ ప్యాకెట్ తీసుకొద్దు. ఈ జుట్టుకు ఒక ప్యాకెట్ అయితే ఏం సరిపోతుందిరా? ఒక డబ్బా అయితే ఎప్పుడు తెచ్చిస్తా. ఏమో, ఆ చుట్టే వల్లనే 4 రోజులు రావాల్సింది 10 రోజులు అయిపోయింది. అరే ధ్రువ్, షాప్కి వెళ్తావారా? వర్కౌట్ చేస్తున్నారా? వాష్రూమ్ అన్నా ఆపుకుంటావు కానీ వర్కౌట్ మాత్రం ఆపవారా? యా. మీకు చెప్పడానికన్నా నేను చేసుకున్నా బెటర్. ఎవరు నువ్వు? ఎవరు మీరు? ఆకాంక్ష ఉందా? నేను ఆకాంక్ష వాళ్ళ అక్కని. లోపలికి రండి. ఆకాంక్ష, లే మీ అక్క వచ్చింది. ఏ అక్క? నాకేం తెలుసు, చూడు ఇక్కడే ఉన్నారు. అక్క ఒక 5 minutes. వచ్చింది కదా, చికెన్ తెచ్చుకుందామా? ఇప్పుడు వద్దులే, ఒక గంట ఆగితే వెళ్ళిపోతాను. ఏందక్క అప్పుడే పోతా అంటున్నావు, ఉండొచ్చు కదా. రోజు మొత్తం అంటే కష్టం వే. మరి ఈవినింగ్ వరకు అయినా ఉండక్క. కాదనకక్క ప్లీజ్. సరే, అక్కుంటుంది కదా, వెళ్ళి చికెన్ తీసుకొస్తావా? తీసుకొస్తా గానీ కుకింగ్ మాత్రం అతను కాదు. అబ్బో, అదేదో రోజు నువ్వే చేస్తున్నట్టు. సరే, నేను వెళ్ళి అక్క కోసం ఏమైనా స్నాక్స్ తీసుకొస్తా. ఓకే. టైం అవుతుంది, అందుకే వెళ్ళాలనుకుంటున్నావా? అలా ఏం కాదులేవే. ఏమైంది ఐషు? ఏం లేదక్క. మేడం గారు ఒక సీరియల్ హీరోయిన్లే అక్క. అంశు వద్దు. ఏం సీరియల్? దాని స్టోరీ నేను చెప్తాలే అక్క. పక్క గల్లీలో ఒక అబ్బాయి ఉంటాడు అక్క, గౌతమ్ అని. ఇది 3.5 years నుంచి లవ్ చేస్తుంది. ఐషు 3.5 years. నైస్. ఇది మాత్రమే నైస్. ఈ 3.5 years లో ఎన్నిసార్లు మాట్లాడిందో అడుగు. చెప్పు ఐషు. అది చెప్పదు, ఎందుకంటే ఒకసారి కూడా మాట్లాడలేదు. ఐషు 3.5 years. నాట్ నైస్. అందుకే దీన్ని మూగ మనసు సీరియల్ హీరోయిన్ అని చెప్పేసి ఎక్కిరిస్తా. అంటే నువ్వు ఆ అబ్బాయిని 3.5 years నుంచి చూస్తూ ఉన్నావా?
ఆ చూపులు కూడా మామూలుగా ఉండవు మేడం గారివి. ఒక నైట్ అక్క గౌతమ్ ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు. ఎదురుగా ఐషు సన్నగా ముసురు పడుతుంది. చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడలేదు. ఆ రోజైనా మాట్లాడుతుంది అనుకున్నా, ఎందుకంటే ఆ రోజు నాకే కాల్ చేసి ఏదేదో మాట్లాడింది. ఏమైంది అని అంటే గౌతమ్ ఉన్నాడు అన్నది. ఆ గౌతమ్తో ఒక్క మాట మాట్లాడలేదు కానీ దూరం నుంచి చూస్తూ దీనిలో ఇదే మురిసిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఓ రోజు మీ గౌతమ్ అనుకుంటానే. టైం 5:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం రెడీ అయ్యి మూవీకి వెళ్ళాలి. ఏమైందే? నడు. ఫాస్ట్గా నడువు. నడువు. నీ ప్రేమ తగిలయ్యా, ఎంత వయ్యారంగా నడుస్తున్నావే. నిజంగానే మీది మూగ మనసు ఐషు. సరే అక్క, నేను వెళ్ళేమైనా స్నాక్స్ తెస్తా, వంట అయ్యేలోపు అవి తిను. వెళ్ళు వెళ్ళు, ఛాన్స్ వస్తే ఇప్పటి నుంచైనా చూపులు కాదు మాట్లాడు. ఓకే అక్క. రే షర్ట్ వద్దురా, ఏం కాదు, నాకు ఇదే కావాలి. ఒక్కసారి వేసుకున్నారా నేను, ఆల్రెడీ ఒకసారి వేసుకున్నావు కదా. మళ్ళీ వేసుకున్నామని వినుకున్నా. ఏం కాదులే. ఏమైంది నాకేసాను? అది కనుక వనికిస్తే నీ గుండు వలుగుతుంది. అదేవా ఎక్కువరా. నాకు మాత్రం షర్ట్ ఇస్తే మాత్రం మళ్ళీ గౌతమ్ గానికే పడేస్తా. ధ్రువ నువ్వే తీసుకోరా. ఆ పిల్ల 3.5 years నుంచి ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నా పట్టించుకోవట్లేడు అంటే ఆ అబ్బాయికి లవర్ ఉండొచ్చు నాకు తెలిసి. లేదక్క, వాళ్ళ మమ్మీతోనే ఫోన్ మాట్లాడతాడు. తిన్నావా నాని? అమ్మ నువ్వు తిన్నావా? వాళ్ళు రూమ్మేట్స్ ఉంటారు, పెద్ద జంగ్లీగాళ్ళు, వాళ్ళతోనే టైం వేస్ట్ చేస్తాడు. ఇంకా లవర్ని మెయింటైన్ చేసేంత టైం లేదనుకుంటా నాకు తెలిసి. అక్క నువ్వు రాపుంజల్ స్టోరీ విన్నావా? అదే అక్క, పెద్ద జుట్టు ఉంటది, ఫోటోలో బందీగా ఉంటది, యువరాజు కింద ఉంటాడు, యువరాణి మీద ఉంటది. దీని స్టోరీ కూడా సేమ్, కాకపోతే యువరాజు పైన ఉంటాడు, యువరాణి కింద ఉంటది. ఆ స్టోరీలో వాళ్ళ లవ్ ప్రోగ్రెస్ అవ్వడానికి యువరాణి జుట్టు కిందికి వేస్తుంది. మరి ఈ స్టోరీలో యువరాజు ఏం చేస్తాడో? నాకు వద్దురా బాబు. సారీ రా, కావాలని చేయలేదు. చెట్టు దొరకొద్దని కావాలని చేసిన, ఇది మాత్రం కావాలని చేయలే. సారీ, పోయి తెచ్చుకోపో.
బ్రో అయ్యా రే పుల చొక్కా షట్టి బ్రో షర్ట్ ఓ షర్ట్ ఆ కప్స్ ఐషువేనా? అవునక్క. నార్మల్ కప్‌లో పోసినప్పుడే అర్థమైంది. ఏంటా కప్స్ స్టోరీ? ఏ అది దాని ఫ్యాంటసీలే అక్క. అంశు నేను షాప్ నుంచి వస్తుంటే గౌతమ్ షర్ట్ కింద పడిపోయింది వాళ్ళ ఇంటి కింద. కన్ఫర్మేనా? అది గౌతమ్‌దేనా? అవునే నీకు చెప్పా కదా లాస్ట్ టైం బ్లాక్ షర్ట్ చాలా బాగుందని. అదే. అయితే వెళ్ళి ఇచ్చేసి వచ్చేసేయ్. అవును. కానీ బ్యాచిలర్స్ రూమ్ కదా! అందరూ బాయ్సే ఉంటారు. మీదికెళ్ళిస్తే ఏమనుకుంటారు? ఇప్పటికే 3 ఇయర్స్ అయింది. నువ్వు ఇలానే ఉంటే 30 ఇయర్స్ అయినా ఇలానే ఉంటావు. వచ్చేసేయ్. సరే వెళ్ళిస్తా. ఏమైంది? రాపుంజల్ స్టోరీ అక్క. లవ్ ప్రోగ్రెస్ అవ్వబోతుంది. ఆ అబ్బాయి జుట్టు దొరికిందా? అవునక్క. నీ కాల్ కట్టయ్యాక షర్ట్ ఇద్దామని వెళ్తే అలోక్ తనే కిందకొచ్చాడు. తను షర్ట్ తీసుకొని థ్యాంక్ యూ చెప్పాడు. వెళ్ళిపోయాడు. నేనేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నీకు మాత్రమే మాట్లాడడానికి భయం అనుకున్నా. మీకు గౌతమ్ గూడా నీలాంటోడేనా? సెట్ అవుతే మాత్రం క్రేజీ జోడీ అవుతది మీది. ఫస్ట్ ఆ అబ్బాయి మాట్లాడాడు గదా! నెక్స్ట్ నువ్వు మాట్లాడు కనిపించినప్పుడు. ఓకేనా? మా గౌతమ్‌కి షర్ట్ ఇచ్చింది మీరే గదా! అవును. థాంక్స్ అండి. నిన్ను మీ ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాడు. అవునా? అంటే ఇప్పుడెక్కువ అమ్మాయిలతో మాట్లాడడు. చెప్పలే అనుకోని చెప్పా. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. బాయ్. బాయ్. అయింది మేడం. ఇవి 2 తీసేయండి. బిల్ అయినాక ఐటమ్స్ రిటర్న్ తీయమమ్మా. వేరే ఆప్షన్ ఏం లేదా? ఆప్షన్ ఏం లేదు. బిల్ మొత్తం కట్టాల్సిందే అమ్మా. వైషు వాళ్ళ ఫ్రెండ్ కదా? ఆ! ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా?
1500 అయింది మేడం. ఇవి 2 తీసేయండి. బిల్ అయినాక ఐటమ్స్ రిటర్న్ తీయమమ్మా. ఆప్షన్ ఏం లేదు, బిల్ మొత్తం కట్టాల్సిందే అమ్మా. ఎంత తక్కువైంది? 100 తక్కువైంది. నెంబర్ చెప్పండి, నేను మనీ పంపుతాను. పర్లేదులే. కొద్దిగా ఫాస్ట్ చేయండి బిల్ పేమెంట్. మనం హెల్ప్ చేశారు కదా, అలాగే హెల్ప్ చేస్తున్నాం అనుకో. నీకు మొహమాటం అయితే చెప్పు, నెక్స్ట్ టైం 100 బిల్ ఎక్కువ చేస్తాం, అప్పుడు నువ్వు హెల్ప్ చేయొద్దు, సెట్ అయిపోద్ది. మీ నెంబర్ చెప్పండి. నా నంబర్ ఇచ్చిన వాళ్ళు మనీ సెండ్ చేశారు. బిల్ పే చేసి థ్యాంక్స్ అని చెప్పేసి వచ్చేసిన. ఇది జరిగిందే ఇవాళ. ఎప్పుడు మన ఇద్దరమే వెళ్ళే వాళ్ళం కదా. ఈరోజు నువ్వు కూడా వచ్చుంటే అయిపోవు కదా, మంచిగా వాళ్ళతో మాట్లాడుతుండే. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్దాం. చూసావా, నాలాంటి ఫ్రెండ్ వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు. నువ్వు బంగారమే అంచు. దీపక్ మెసేజ్ చేసినాడు. నువ్వు దీపక్తో మాట్లాడి నెక్స్ట్ టైం కలిసిలా చెయ్యి. అదే పనిలో ఉన్నా. వాళ్ళు ఈరోజు సూపర్ మార్కెట్ వస్తా అంటున్నారు, కలుద్దాం అంటున్నాడు దీపక్. నువ్వేమన్నావు? మొన్నట్లాగా ఒక్కదాన్ని రానన్నా. అతనేమన్నాడు? మొన్నట్లాగా వాళ్ళ ఫ్రెండ్ గౌతమ్తో వస్తా అన్నాడు. నేనేం తీసుకోరా? లేదు, మేము మిమ్మల్ని కలవడానికి మాత్రమే వచ్చాం. అంటే మొన్ననే మేము తీసుకున్నాం కదా, ఇవాళ ఏం లేదు. నువ్వే కదా మళ్ళీ కలుద్దామన్నావు, అందుకే వచ్చాం. సరే, అలా అని మొన్న చెప్పినట్టు బిల్ పే చేశారేంటి ఇప్పుడు మీరు? అంతే కదా. అలా ఏమొద్దులే, మా దగ్గర మనీ ఉన్నాయి. అంటే మీ దగ్గర లేనంత వరకు వెయిట్ చేయాలా? అదేం వదిలే, చిన్న ట్రీట్ చేసుకున్నాం నలుగురం కలిసి. ఈరావరం
ఎక్కడికి పోయి చిన్న వర్క్ ఉంది చూసుకుని వెళ్తా. దీపక్ లేడా? రూమ్ లో ఉన్నారు. ఆఫీస్ నుండి వస్తున్నావా? ఏమైంది అంత డిసప్పాయింటెడ్ గా ఏం మాట్లాడుతున్నా? లేదు, చెప్పు, ఏం కాదు. నిజంగా ఏం లేదు. వర్క్ స్ట్రెస్ అనుకుంటా. ప్రమోషన్ గురించి అడుగుతున్నావు, అడిగావా? ఉమ్, చెప్పనన్నారా? పేరు ఇచ్చారు. వావ్, మరి ఇంకెందుకు అలా మూడిగా ఉన్నావు? ప్రమోషన్ వచ్చాక ఎవరైనా ఇలా ఉంటారా? అంటే అది మూడిగా ఉంది చాలు, కానీ పార్టీ చేసుకుందాం నీకు ప్రమోషన్ వచ్చినది. మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పు, అందరు కలిసి రేపు ఈవినింగ్ మా రూమ్ కి రండి, సరేనా? ఆ, ఓకే, మేము మళ్ళీ దీపక్ కూడా చెప్తాం. ఓకే. ఓకే, బాయ్. అన్షు, మీదున్నా ఎవరే కాల్లో? దీపు. దీపక్. రేపు గౌతమ్ దీపక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశాం. దీపక్ కూడా చెప్పు, వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పమని. విన్నాళ్లే గాని ఇప్పుడేం పార్టీ? గౌతమ్ కి ప్రమోషన్ వచ్చిందంట. అయితే వాళ్ళు పార్టీ ఇయ్యాలి కదా వే. వర్క్ స్ట్రెస్ అనుకుంటా, సార్ మూడ్ ఆఫ్ లో ఉన్నారు. అయినా అందరం కలుసుకోవడానికి అకేషన్ ఉండాలి, కానీ పార్టీ ఎవరిస్తే ఏంటి? అబ్బో మస్తు చెప్పినవుతి. మరి మీ రూమ్ కి బాయ్స్ వస్తే మీ ఓనర్ ఏమనుకోరా? అంత ఎక్స్పెక్ట్ చెయ్యకు, సేమ్ కాలనీయే కదా, ఏం అనుకోరు. అయినా మా ఓనర్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, అంతే చెప్తాం మేం. సరే మరి, గౌతమ్ గారు వచ్చిండు, బాయ్. సరే మరి, అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవాలి. బాయ్ బాయ్. Congrats, మామ. అయితే నువ్వే కంగ్రాట్స్ చెప్పి నువ్వే పార్టీ ఇస్తా అన్నవానే? లేదే, ఓన్లీ పార్టీ ఇస్తానే చెప్పాను. మరి నీకు కంగ్రాట్స్ చెప్పాలన్న తెలివి కూడా లేదానే ఎడ్డిదానా? కంగ్రాట్స్ తో పాటు ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నావా? కొంపదీసి ప్రపోజ్ చేస్తావా? మళ్ళీ ఎప్పుడే లేదురా ఆఫీస్ కి. 3 days తర్వాత వస్తా అని చెప్పాను రా. రేపు వాళ్ళతోనే ఉన్నా, మిగతా టైం అంతా మనమే ఉంటాం కదరా. చాలా బాగుంది. చాలా బాగుంది.
అంచు కుకింగ్ అయిపోయింది, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో. వస్తున్నామన్నారు, వచ్చేసారు. పాప వాళ్ళు ఐషు వాళ్ళ కూతురు. కాదు, ఓనర్ వాళ్ళ కూతురు. తిందామా? తిన్నాం. ఎట్లుందండి? కప్పులు ఎవరి డిజైన్ కొత్తగా ఉంది. అవి ఐషువి, ఎవరిని ముట్టుకోనియదు, వాళ్ళ పార్ట్నర్ కోసం దాచిపెట్టుకుంది. ఇద్దరు కలిసి తాగుతారంట అందులో. ఓహో, ఎందుకు, నువ్వు తాగుదాం అనుకుంటున్నావా? చెప్పు, దానికి చెప్తా. ఏమైంది? మీ గౌతమ్కి టీ కావాలంట, అది కూడా ఆ కప్పులో. స్టోరీ తెలుసా, కళాలే రావుతాం. వద్దులే. సరేరా, ఇక మేము వెళ్తాం. నేను కూడా. ఉండొచ్చు కదా కాసేపు, ప్లీజ్. పార్టీ అనేదిగా, వచ్చినాం, తిన్నాం, పోతాం. నాకు నిద్ర వస్తుంది. ఏంది మీ వాళ్ళు ఇంత వైల్డ్గా ఉన్నారు? అంతే, వాళ్ళు జంగ్లీగాలు. తర్వాత ఇంటికి వస్తావు కదా, తమ్ములతో నేను ఎత్తి వాళ్ళకూడదు. పదరా పోదాం. ఏంటి దీపు మీ వాళ్ళు? ఒకరిని చూస్తేనే భయం అవుతుంది. ఒకడేమో మాటలతోనే భయపెడతాడు, ఇంకొకడేమో మాటే ముత్యం, చాలా తక్కువ మాట్లాడతాడు. అసలు ఎలా ఉంటున్నావు వీళ్ళతో? అలవాటు అయిపోయింది. మీ వాడు మీదున్నాడు, పోయే మాటల్లో ఉన్న ముత్యాలు ఏరుకోపో. సరే, మీరిద్దరు మాట్లాడుకోండి. ఏమైంది, ఇక్కడవే ఉన్నా? అంశు, ఏమైంది? మన ఇంట్లో మాత్రమే కరెంట్ పోయింది. ఏమోనే, నేను దీపు వెళ్ళి చూసి వస్తాం. ఓకే. వేరే స్టార్టప్ కంపెనీలో చేస్తున్నాను కదా, జాబ్ రోల్ ఏంటి? అది మా ఫ్రెండ్ది, తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని చేస్తున్నా. తను కూడా ఫ్రెండే కదా అని ఎక్కువ వర్క్ ప్రెషర్ చేయడు. వర్క్స్ ఏమైనా ఉన్నా మేనేజ్ చేసుకుంటాడు అండ్ అడిగినప్పుడు లీవ్ ఇస్తాడు. ఓ నైస్. మరి ఆకాంక్ష? తను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సినిమాలంటే పిచ్చి, అందుకే అది చూస్ చేసుకో. నువ్వు ఒకటి గమనించావా? మీ ఫ్రెండ్స్ లేకుండా, మా ఫ్రెండ్స్ లేకుండా ఇంతసేపు మాట్లాడుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, దీపక్ తప్ప. దీపక్ కూడా ఇప్పుడే వచ్చేలా లేడు. నేను నీకు ఒకటి చెప్పాలి. నేను కూడా నీకోటి చెప్పాలి. ఫస్ట్ నేను చెప్తా. నువ్వే చెప్పు. నేను నువ్వు గౌతమ్ దారా, మళ్ళీ గేట్ క్లోజ్ చేస్తారు. బెంగళూరు వెళ్తున్న ఇష్యూ, ప్రమోషన్ అక్కడికి వెళ్తేనే ఇస్తానని చెప్పారు. అదే నీకు చెప్పాలనుకున్న మాట. ఎప్పుడు వెళ్తున్నావు?
డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ 6 o'clock. దీపు నీకు తెలుసా ఈ విషయం? అంటే వాడే చెప్తున్నాడు, మమ్మల్ని చెప్పొద్దు అన్నాడు. అందుకే నేను కూడా ఏం చెప్పలే. ఏమైనా ఏం మాట్లాడతలేవు. ప్రమోషన్ అనేది ఒక హ్యాపీ న్యూస్, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది షాకింగ్ న్యూస్. దానికి కొంచెం టైం పడుతుంది. బాయ్ ఐషు, రేపు ఆఫ్టర్నూన్ కలుద్దాం, కాల్ చేస్తా. అంత మంచిగా ఉంది, ప్రపోజ్ చేద్దామన్న టైంలో ఇలా జరిగిందంటే. ఎందుకే కాల్ లిఫ్ట్ చేయట్లేదు? చేయొచ్చు కదా. గుర్తులేవే, గౌతమ్కి నా మీద లవ్ కాదు కదా, ఇలాంటి ఫీలింగ్స్ లేవు. అట్లా అంటావేందే? ప్రపోజ్ చేద్దాం అనుకున్నావు కదా, నిన్న కాలేదు, ఈ రోజు అయినా చెయ్యి. చెప్పి ఏం చేయాలి? వాడు నువ్వు చెప్పి రిజెక్ట్ చేస్తే వినాలా? అయినా లవ్ ని రిజెక్ట్ చేస్తే తట్టుకునే గట్స్ అబ్బాయిలకు ఉన్నంత అమ్మాయిలకు ఉండవు. అలా అనుకొని ప్రపోజ్ చేయకుండా నీ లవ్ ని ఇలానే దాచిపెట్టుకొని ఉంటావా? ఇప్పుడు ఇలానే అంటూ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పేవాడేమో అని బాధపడుతూ, ఇలాంటి సిచ్యువేషన్ నీకు రావద్దు అని ముందే చెప్తున్నా. ప్రపోజ్ చేయి. ఏమి ఐశ్వర్య ఏం చేస్తుంది? అది రెడీ అవుతుంది దీపు. గౌతమ్ మెసేజ్ చేస్తాడంట, వెళ్ళి కలువు. అయినా నీ లవ్ ని రిజెక్ట్ చేస్తాడని నీలో నువ్వెలా అనుకుంటావు? గౌతమ్ ఈ 4 months లో నాతో కనీసం 10 సార్లు కూడా మాట్లాడలేడు. నీతో ఎన్నిసార్లు మాట్లాడిండో లెక్కే లేదు. నీతో ఆ వైబ్ లేదే అలా ఉంటాడా? నా మాటను వెళ్ళి మాట్లాడాక నార్మల్ అయ్యాక ప్రపోజ్. అసలు ఇది చెప్తుందా చెప్పదా? నాకు మాత్రం డౌటే. టాసెస్ చూద్దాం. హెడ్స్ పడితే చెప్తుంది, టైల్స్ పడితే చెప్పదు. బెంగళూరు రా ప్రమోషన్, ఇక్కడ కాదు. ఇట్స్ టైమ్ టు సే బై టు ఆల్ అండ్ గుడ్ బై టు హర్. మాతో అంటే కాల్స్ కలుస్తాం, మరి తనని మిస్ అవ్వారా? అవుతాం రా, అని ఏం చేస్తాం? ఒకప్పుడు లెక్క కాదు కదరా, ఇప్పుడు అమ్మాయి క్లోజ్ అయింది కదా, లవ్ చేస్తున్నట్టు చెప్పు. చెప్తే లవ్ చేస్తారా రా? లైట్ వదిలేసే.
అక్కడికి వెళ్ళే లోపు ఆలోచించుకొని డిసిజన్ తీసుకోరా. ఏం డిసైడ్ అయినోరా? మాట్లాడి వస్తా అంటే. పోయి ప్రపోజ్ అయ్యి. ఏమోరా, నువ్వు వెళ్ళిపోతా అని చెప్పాక కూడా ఆమె దగ్గర నుంచి ఏం రియాక్షన్ లేదు. సో నీ ప్రపోజ్ చేసినా సేమ్, కాకపోతే రియాక్షన్ రిజెక్షన్ లాగా వస్తుంది. రిజెక్ట్ చేస్తే చేసింది, కనీసం నీ లవ్ ని చెప్పినట్టయినా ఉంటది కదా. అప్పుడు నీకు రిజెక్ట్ చేసిన బాధ కంటే ప్రపోజ్ చేసిన హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది మామ. మామ మాట్లాడినావారా మీ అశ్వతో? పోయి ఫస్ట్ టైం ఈ ఆటోలో చూసింది చి. హాయ్. బాయ్ చెప్పడానికి కలిసి హాయ్ చెప్తున్నాడు. హాయ్. బెంగళూరు వెళ్తున్నా ఇష్యూ, ప్రమోషన్ అక్కడే. నైట్ చెప్పావుగా ఒకటి చెప్పాలని. నువ్వు కూడా నైట్ ఏదో చెప్తాను. గుర్తులేదు, మర్చిపోయాను. గుర్తొచ్చినప్పుడు చెప్తా. తిన్నావా? అందుకే నాకు కలుద్దామన్నా. నా ఫుడ్ చాలా బాగుండే ఇష్యూ, ఎస్పెషల్లీ చికెన్ అండ్ రసం. ఆల్సం తెలుసా? నువ్వే కదా చేసింది? మా ఇంటికి వచ్చేస్తావు అదే వంట? ఆహా, ఒక్కరోజు కాదు, ఎప్పటికీ. ఎలా చెప్పాలి? ఐ లవ్ యూ ఐషు. ఇదేదో మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కాదు, చాలా ముందు నుంచి. నేను ఫస్ట్ టైం వర్షంలో నా ముందున్నప్పుడు చూసాను ఐషు. చూడగానే లవ్ పుట్టేసింది. ఆ తర్వాత నీతో చాలాసార్లు మాట్లాడలేమని ట్రై చేసిన, కానీ కుదరలేదు. ఒకరోజు అయితే ఏదైతే అయిందని మాట్లాడదాం అనుకొని బయటకు వచ్చిన, చాలా ఫాస్ట్గా. కానీ నువ్వు ఆ రోజు మీ ఫ్రెండ్తో వచ్చావు, అందుకే అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోయాను. నీతో మాట్లాడుకున్నా కానీ కనీసం నేను చూసినట్టుంటా అని బయటకు వచ్చి. బాల్కనీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు వెళ్తే నేను చూస్తే ఎక్కడైనా చూస్తావో అని, ఒకవేళ చూస్తే ఏమనుకుంటావో అని నువ్వు మా ఇల్లు డాటాకే చూస్తుండే.
ఇన్ని రోజులు చెప్పకుండా ఉండటానికి ఈరోజు చెప్పడానికి రీజన్ ఒకటే. మళ్ళీ నేను కలుస్తానో లేదో తెలియదు. ఒకవేళ కలిస్తే లవర్గానే కలవాలనుకుంటున్నాను. ఆ చూపికి అర్థమేంటో అర్థమవట్లేదు. నీకు చెప్తా అన్నది ఇప్పుడు గుర్తొచ్చింది, కానీ ఇప్పుడు అది చెప్తే నువ్వేమనుకుంటావు అని నువ్వు చెప్పిన దానికి నా ఆన్సర్ చెప్తా విను. నాకు కూడా నువ్వంటే ఇష్టం. మరి నాకు చెప్పాలనుకున్నా ఏంటి? అదా నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వే చెప్పావు. అబ్బో, నువ్వు చెప్పినట్టే నిన్నట్టే ఇక. చెప్పాను కదా. ఎక్కడికి వెళ్తున్నాం? ఐస్ క్రీమ్ తింటావా ఇష్యూ? ఇప్పటికే నీ మాటల వల్ల కూల్ అయిపోయా. నువ్వు ఇంకా మెల్చేయి. ఫస్ట్ మా రూమ్కి వెళ్దాం, ఆ తర్వాత బయట. ఇప్పుడు ఈ రెండు కేసు కానీ కానీ ఫాస్ట్గా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు, తొందరగా ముద్దు పెట్టు. తప్పడా? తప్పదు. నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు కూడా నాకు ఇవ్వు. మాట్లాడడానికి 3.5 సంవత్సరాలు లాగ్ చేశాం. మళ్ళీ కలవడానికి కూడా అదే కంటిన్యూ చేస్తామనుకున్నాడేమో ఆ దేవుడు. అందుకే మమ్మల్ని తొందరగా కలిపేశాడు.